లేవీకాండము 11వ అధ్యాయము. లేవీకాండము 11వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి చదువుకుందాము. లేవీకాండము 11వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరవేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరవేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరవేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. మనం చదివినటువంటి యొక్క భాగంలో ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులలో ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో తెలియపరుస్తూ వ్రాయించాడు. వారు ఏమి తినొచ్చో వేటిని తినకూడదో జంతువుల్లో కానీ జలచరాల్లో కానీ పక్షుల్లో కానీ అలాగే ఈ అధ్యాయంలో మనం చూడగలము. పవిత్రమైనవి అపవిత్రమైనవిగా ఆయన నిర్ణయించారు. అయితే ఈరోజు మనం బైబిల్లో రాయబడినటువంటి జంతువులు అనేటువంటి ఒంటె అనేటువంటి బైబిల్లో ఉన్నటువంటి జంతువు ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. నిజానికి ఒంటె పవిత్రమైందా అపవిత్రమైందా? అపవిత్రమైంది అని రాశాడు. మరి అపవిత్రమైన ద్వారా మనం నేర్చుకోవడానికి మనకి ఏముంటాయండి అనే ఆలోచన మనకు ఉంటుంది. ఎందుకంటే మనం బాగా జ్ఞానవంతులు, మనుషులకి ఎక్కువ జ్ఞానం ఉంది. అయితే మనం చూస్తే అపవిత్రమైన వాటి నుండి కూడా మనం నేర్చుకోవడానికి కొన్ని ఉన్నాయి కాబట్టి దేవుడు రాయించాడు. ఉదాహరణకి మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, శిష్యులైన వారిని 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు పంపిస్తూ, ఇదిగో మీరు గొర్రెలు లాంటి వాళ్ళు, మిమ్మల్ని తోడేళ్ళు లాంటి మనుషుల మధ్య పంపిస్తున్నాను, మీరు పావురు వలె నిష్కపటులుగా ఉండి పాముల వలె వివేకములై ఉండండి అన్నాడు. అంటే ఇప్పుడు పావురం నిష్కపటమైంది, పరిశుద్ధమైంది కాబట్టి దాని గురించి ఎత్తాడు, బాగానే ఉంది. కానీ పాము వలె కూడా ఉండమన్నాడు. ఎందుకు అంటే పావులో కూడా ఒక గుణం ఉంది, ఏంటంటే వివేకము, ఆపదను తప్పించుకునేటువంటి గుణం ఉంది. కానీ అది విష జంతువే, శాపగ్రస్తమైందే, కానీ దానిలో కూడా మానవుడు నేర్చుకోవడానికి ఒక గుణం అనేది ఉందని దేవుడు జ్ఞాపం చేశాడు. అలాగే గాడిదను చూస్తాం, గాడిద కూడా అపవిత్రమైందే. కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో వచ్చేటప్పటికి యేసు ప్రభు దాన్నే కోరుకున్న గాడిద పిల్ల మీద కూర్చొని ఊరేగుతూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అపవిత్రమైన జంతువుల ద్వారా కూడా మనం నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు ఉన్నాయని బైబిల్లో మనకు అర్థమవుతుంది. నిజానికి మనమెవరం ఒకసారి ఆలోచన చేయండి. జంతువులు అయితే పవిత్రమైన అపవిత్రమైన చెప్పేస్తున్నాం. మనమెవరు? ఆదామములను బట్టి మనం కూడా జన్మ కర్మ పాపాలు కలిగి ఉన్నవారమే, మనము అపవిత్రులమే. అలాంటి మనల్ని త్రోసివేయక విడిచిపెట్టేయక దేవుడు తన ప్రేమ చొప్పున తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఆయన చిందించిన రక్తంలో మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేశాడు. కాబట్టి ఆయన బిడ్డలైన మనము బైబిల్లో ఉన్నటువంటి సంగతుల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుని ప్రభు మార్గంలో మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒంటి ద్వారా కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఒంటి గురించి ఏం తెలుసు అని అంటే చాలామందికి చాలా ఎత్తుగా ఉంటుంది అని తెలుసు. తర్వాత అది ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? ఎక్కువ ఎడారిలో. దానికి ఉన్న పేరేంటంటే సముద్రంలో ఓడలు ఉంటాయి కదా, అలాగా ఎడారి ఓడ అంటారు దాన్ని. ఎందుకంటే ఎడారిలో ప్రయాణం చేయడానికి ఒంటి తప్ప వేరే గుర్రాల మీద దాని మీద ప్రయాణం చేయలేరు. ఎందుకంటే ఇసుకలో వాటి కాళ్ళు దిగిపోతాయి. కానీ దీని పాదాలు వెడల్పుగా ఉండి ఇసుకలో కూరిపోకుండా చక్కగా ప్రయాణము చేయగలుగుతుంది. కాబట్టి దాన్ని ఎడారి ఓడ అని కూడా పిలుస్తారు. కానీ ఇప్పుడు ఒంటి ద్వారా మనం నేర్చినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే ఒంటె ఎన్ని నీళ్ళు తాగుద్ది? ఎన్ని నీళ్లు తాగుద్ది? మనం ఒకేసారి ఎన్ని నీళ్ళు తాగలం? ఒక గ్లాస్ వాటరా, ఒక పావు లీటరా, ఒక అర లీటర్ వరకు తాగలుగుతాం. కానీ ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుంది అని అంటే దైవభక్తులు చెప్తారు, కొంతమంది ఒకేసారి 10 బిందెలు నీళ్లు తాగలరని, ఒకేసారి 10 బిందెలు నీళ్లు తాగలదని. సరే, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఒంటె ఒకేసారి 200 లీటర్ల నీళ్లు తాగుద్దంట. అంటే 200
లీటర్ నీళ్ళు. కాబట్టి 10 బిందుల కంటే ఎక్కువ నీళ్ళు ఒకేసారి అది తాగలుగుతుంది. తాగిన తర్వాత కొన్ని వారాల పాటు నీళ్లు తాక్కోకుండా అది బ్రతకగలుగుద్ది. ఎడారిలో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు దొరకవు కదా. కానీ ఎడారిలో అది ప్రయాణం చేయడానికి అనువుగా ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఎక్కువ రోజులు నీళ్ళు లేకుండా ప్రయాణము చేయగలుగుతుంది. అందుకని అది ఎడారిలో బ్రతకగలిగేటువంటి గొప్ప జంతువు అది ఒంటె. కానీ ఇప్పుడు మనం ఒంటి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠం ఏంటి అని అంటే, మనం కూడా ఈ లోకంలో ప్రయాణం చేయడానికి, ఈ లోకం ఎలాంటిది అండి, ఇది కూడా ఎడారి లాంటిదే. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు ప్రయాణ జీవితంలో చూస్తుంటే నీళ్లు లేని ఎడారి, అరణ్యము, పాములు తేళ్ళు విషర్పలటువంటి ప్రదేశము అని చెప్తారు. అలాంటి ప్రదేశంలో వారు దేవుని ద్వారా నడిపించబడ్డారు. అలాగే ఈ లోకంలో మనము దేవుని మార్గంలో మనం నడిచేదాని కొరకు ఇది కూడా మనం చూస్తే ఒకేసారి మనకు ఎడారిలాగానే కనపడుతూ ఉంటుంది. కాబట్టి మానవ జీవితంలో మనం ముందుకు ఆత్మీయంగా బ్రతకడానికి, లేక ఆత్మీయంగా మనం నడుచుకోవడానికి మనం ఏం చేయాలి అనంటే, ఒంటె ఎలా ప్రయాణం చేయగలదో మనం అలా చేయాలంటే, ఒంటె ఒకేసారి ఎక్కువ నీళ్లు త్రాగలుగుతుంది. కానీ నీళ్లు దేనికి గుర్తయ్యా అంటే, నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు. కాబట్టి ఈ నీచ లోకంలో, ఈ పాప లోకములో, ఈ యొక్క మానవ జీవితంలో మనం ముందు కొనసాగాలంటే, మనం ఆత్మీయంగా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే, నీళ్ళ లాంటి దేవుని వాక్యాన్ని మనం సమృద్ధిగా తీసుకోవాలి. కడుపు నిండా అది నీళ్లు తాగినట్టుగా మనం కూడా దేవుని వాక్యాన్ని నిండా తీసుకోవాలి. హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. మనకు ఇష్టమైన వంటకం, మంచి పదార్థాలతో కూడినటువంటి భోజనం మనం పెట్టారనుకోండి, ఎంతవరకు తినగలం? కడుపు పట్టినంత వరకు తినగలం. కానీ ఇంకా ఇష్టమైంది మళ్ళీ తెచ్చిపెట్టారు, అది కూడా ఇష్టమని చెప్పేసి తిన్నామనుకోండి, ఏమైపోద్ది? వెగటొచ్చి వాంతి అయిపోతుంది. అంటే కడుపు పట్టినంత వరకే తినగలం, కడుపు పట్టకపోతే తినలేం. ఇది భౌతికపరమైన ఆహారము. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదు. ఎంతైనా వినొచ్చు, ఎంత సమృద్ధిగానైనా వినొచ్చు. కొలసీ పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. కానీ సమృద్ధిగా నింపుకోగలిగింది పదార్థం ఏదైనా ఉందంటే వాక్యమే. అర్థమవుతుందండి? కడుపు పట్టలేనంత ఆహారం మనం తీసుకోలేము, కానీ జీవాహారం అనే దేవుని వాక్యాన్ని ఎంతైనా మనము వినొచ్చు. కానీ వింటామా? సీరియల్ వింటారండి. బయట కూర్చుని వీళ్ళు చెప్పుకునేటువంటి సోదు కబుర్లు ఎన్ని గంటలైనా విరామం ఉండదు. ఉదయం నుంచి సాయంకాలం దగ్గర కూర్చొని చెప్పుకుని వింటారు. అవన్నీ వింటారు. వినటానికి ఓపిక ఉంటుంది, వాళ్ళకి స్టోరేజ్ కూడా లోపల ఉంటుంది ఎంతైనా వినడానికి. కానీ వాక్యం వినడానికి అమ్మో ఇంతసేపు వాక్యం వినాలా, వాక్యానికి బలహీనం అయిపోతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనం సమృద్ధిగా నింపుకుంటే ఒంటి ప్రయాణం చేసినట్లుగా మనం కూడా ఆత్మీయంగా ఈ లోకంలో బలపడి మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగలం. మానవ జీవితం ఒక ప్రయాణం లాంటిది. అందుకే భక్తుడు అంటాడు, నా పరుగు నేను కడముట్టించాను అంటాడు. మానవ జీవితం ఒక పరుగు పందెం లాంటిది, మానవ జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనం పడిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా మనం ముందుకు కొనసాగాలంటే వాక్యం మనకు సమృద్ధిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ వాక్యాన్ని సమృద్ధిగా నింపుకుంటే మనకు కలిగే లాభం ఏంటి? కీర్తనలు విందాం. 19వ అధ్యాయం చదవండి, 11వ వచనం. కీర్తనలు విందాం, 19వ అధ్యాయం 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాక్యాన్ని అంటే హృదయం నిండా నింపుకున్నాము. ఇప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఏం కలుగుతుందంటే మానవ జీవితంలో గొప్ప లాభము కలుగును. ఈ లోకంలో వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. వ్యవసాయం చేసేవాళ్ళు కూడా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి పనిలో కూడా లాభం అనేది ఉంటుంది, ఒక్కోసారి నష్టం అనేది కూడా ఉంటుంది. కానీ వాక్యం విషయంలోకి వచ్చేటప్పటికి నువ్వు ఎంత వాక్యాన్ని వింటావో, ఎంత వాక్యానుసారం జీవితాన్ని కట్టుకుంటావో అట్టివాడు గొప్ప లాభం పొందుకుంటాడు.
పరసంబంధమైన ఆశీర్వాదాలకి తను పాత్రుడవుతాడు. బలా నమ్మకం మంచి దాసుడు అనేటువంటి ఆ యొక్క పిలుపుకు యోగ్యుడవుతాడు. కానీ గొప్ప లాభము దేవుని వాక్యం వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని సమృద్ధిగా మనం వినాలి, హృదయం నిండా దాన్ని మనము నింపుకోవాలని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ దాన్ని అంగీకరించాలంటే వాక్యాన్ని కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చెప్తారు. అనేక పర్యాయాలు మనం చదివిన భాగమే. చదువుతారా? 2 వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అంటే ధర్మశాస్త్రానికి ఇక్కడ దేవుడు వాక్యాన్ని సాదృశ్యంగా ఉంది. వాక్యాన్ని అంట ఏం చేయాలంట అండి? ధ్యానించేటప్పుడు మనం ఏం చేయాలంట? ఆనందించాలంట. నిజంగా వాక్యం చదువుకునేటప్పుడు నవ్వుతారు ఎవరైనా? చెప్పండి. చాలా సీరియస్గా ఆలోచన చేయండి. ఉదయం లేవగానే ఒక వ్యక్తి ఒక 3 అధ్యాయాలు పెట్టుకుంటాడు డైలీ పోర్షను. మరి కొంతమంది ఒక 5 అధ్యాయాలు పెట్టుకుంటారు డైలీ పోర్షను. మరి కొంతమంది 10 అధ్యాయాలు పెట్టుకుంటారు డైలీ పోర్షను. ఉదయం లేచారు, వాళ్ళకి ఏదో పని ఉంది, చాలా సీరియస్గా చదివేస్తారు. త్వరగా అయిపోవాలి అధ్యాయులు. అది చదివేటప్పుడు కనుక అతనికి అర్జెంట్ పని ఉన్న రోజునే 119 అధ్యాయం వచ్చిందనుకోండి, ఎందుకు 176 వచనాలు ఉంటాయి దాంట్లో. చూడండి, ముఖం మార్చేసుకుని త్వరగా చదివేసుకుని అమ్మయ్య అయిపోయిందని వెళ్ళిపోతుంటాడు. అలా కాదు వాక్యం చదివేది. చాలా సంతోషంగా చదవాలంట, ఆనందంగా చదవాలంట. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే కథల పుస్తకాలు చదువుతారు కొంతమంది, మరి కొంతమంది జోకులు ఉంటాయి, జోకులు చదువుతూ ఉంటారు. చదివేటప్పుడే ఆటోమేటిక్గా వాళ్ళ ముఖంలో ఏం కనపడుతుంది? నవ్వు కనపడుతూ ఉంటుంది. ఆ జోకు చదువుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పక్కన వాళ్ళు అంటారు, ఎందుకు నవ్వుతున్నావు అంటే మనుషుడు లోకములో ఉన్న వాటి యందు బాగా ఆనందిస్తూ ఉన్నాడు. కానీ వాటికంటే శ్రేష్టమైన దేవుడి వాక్యం, వాటికంటే విలువైన దేవుని వాక్యం, మానవ జీవితాన్ని మార్చేది, గొప్ప లాభంతో నడిపించేది, ఏమంటే నిత్య జీవ మార్గంలో మనల్ని నడిపించేది దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యానంట నవ్వుతూ చదవాలి, సంతోషంగా దాన్ని చదవాలి. చదవమ్మా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. సరేని మరొక లాభమేంట? ఫలమిచ్చే చెట్టు వలె దేవుడు మనల్ని ఉంచుతాడంట. వాక్యాన్ని కనుక బాగా చదివి వాక్య వెలుగులో మన జీవితాన్ని కట్టుకుంటే ఫలమిచ్చే చెట్టు వలె ఉంచుతాడు. కొన్ని చెట్లు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా పంటలు పండకపోతే రైతు చూస్తాడు, ఇక ఈ చెట్టు వృధాన్ని దాన్ని చేస్తాడు, నరికి పాడేస్తాడు. కానీ మనల్ని అలా కాదంట, ఫలమిచ్చి చెట్టు వల్ల దేవుడు మన జీవితాన్ని ఉంచుతాడు అన్నాడు. కాబట్టి దేవుని వాక్య హృదయ నిండా నింపుకొని ఎడారి వంటి లోకంలో మనం దేవుని కొరకు మనం జీవించగలిగే వారికి మనం ఉండాలని ఒంటి ద్వారా మొట్టమొదటి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అది ఎక్కువ నీళ్లు తాగినట్లుగా సమృద్ధి అయిన వాక్యాన్ని కలిగి ఉంటే ఈ వాక్యమే ఎడారి లాంటి ఈ లోకంలో మనల్ని నడిచేలాగా, దేవుని కొరకు జీవించేలాగా చేస్తుంది. ఇక రెండవదిగా ఒంటిలో ఉన్నటువంటి మరొక లక్షణం మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరు బయట ఉన్న నీళ్ల బావి వద్ద తన ఒంటులను మోకరింపజేసి ఎట్లనెనో. ఇక్కడ మనం 24వ అధ్యాయం సందర్భం ఏంటంటే, అబ్రహాముకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుని ఇస్సాకుకు వివాహం చేయాలనుకున్నాడు. ఇప్పుడు వివాహం చేయడానికి అబ్రహాము తన పెద్దదాసుని ఎలియాజర్ని పిలిపించి ఆయన ఒక ప్రాంతానికి పంపిస్తాడు పెండ్లి కుమార్తెని తీసుకురావడానికి. అది ఇప్పుడు ఆ సందర్భాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవట్లేదు కాబట్టి అది చెప్పట్లేదు. ఆయన వెళుతూ ఒంటెలను తీసుకుని వెళ్ళాడు, వెండి బంగారాలు తీసుకుని వెళ్ళాడు, ఆహారం ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాడు, పనివారిని కూడా తీసుకుని. ఒక స్థలానికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే ఒంటెలను మోకరింపజేశాడు. అక్కడ నా యజమానుడైన దేవుడా అని చెప్పి దేవునికి ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు ఒంటెల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఒంటెలు ఏం చేసినట్టు ఆ స్థలంలో మోకరించినాయి. మోకాళ్ళు అనుభవం దేని గుర్తు? ప్రార్థనకు గుర్తు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయమైన జీవితం మెరుగుపడాలంటే, ప్రభువు కోసం తను జీవించగలగాలంటే, తన జీవితంలో ఉన్నతమైన కార్యాలు తను సాధించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. దైవజనులు భక్సింగ్ గారి గురించి అనేక పర్యాలు పుస్తకాల్లో మనం చదువుతాము.
అనేక మంది భక్తులు చెప్తే మనము వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆయన గురించి చెప్పేది ఏంటంటే, ఒక చార్టు ఉంది. ఆ చార్ట్లో మార్టిన్ లూథర్ గారు ఎన్ని గంటలు అని అలాగా భక్తుల గురించి ఇస్తూ, ఏ భక్తులు ఎన్నెన్ని గంటలు ప్రార్థన చేశారో అన్ని గంటలు ఆ చార్ట్లో ఉండి, బక్సింగ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం రాశారంటే, బక్సింగ్ అంటే ప్రార్థన, ప్రార్థన అంటే బక్సింగ్ అని రాశారు. కారణం ఏంటంటే, ఆయన ఇన్ని గంటలని కాదు, తెల్లవారులు కూడా ప్రార్థనలు కట్టిన సందర్భాలు ఉన్నాయి అని మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు ఆ విధంగానే పగలంతా పరిచయం చేసేవారు, రాత్రంతా ప్రార్థన చేసేవారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, ఇలా భక్తుల గురించి చెప్పుకున్నాం, ప్రభు గురించి చెప్పుకున్నాం, మరి మన సంగతి ఏంటి? ఇలాంటి ప్రార్థన జీవితం మనకుందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఒంటి ద్వారా మనం నేర్చుకునేటువంటి రెండవ ఆత్మీయమైన పాఠం ఏంటంటే, ఖచ్చితంగా మన జీవితంలో కార్యము సఫలం అవ్వాలంటే ప్రార్థన నిజమే. ఆ తర్వాత ఈయన ఏమైతే ప్రార్థన చేశాడో ఆ ప్రకారంగానే ఇస్సాకు కొరకు రెబ్కా అక్కడ రెడీగా ఉంది. అంటే ప్రార్థన సఫలమైందా లేదా? ప్రార్థన సఫలము అయింది. కాబట్టి మన కార్యములు సఫలం అవ్వాలంటే మనం మోకరించి ప్రార్థన చేసేటువంటి విధానం మనం కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయాలంటే, నువ్వు తలంచిన తలంపులు దేవుడు సఫలపరచాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనుభవం ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు, వీళ్ళు చేసుకోరు. ఇతరులు ప్రార్థన చేయడం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం మంచిదే కాదని కాదు, కానీ మనకు కూడా ఏముండాలి? ప్రార్థన అనుభవం అనేది ఉండాలి. మనం ప్రార్థన చేసుకోకుండా ఎదుటి వ్యక్తులు ఎంత ప్రార్థన చేస్తే లాభం ఏంటి చెప్పండి? కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటి వారు ఉండాలని నేర్చుకున్నాం. కీర్తనల గ్రంథంలో 57వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ దేవుడు ఎవరంట? కార్యమును సఫలపరిచేవాడు. ఆయన మహోన్నతుడు. కాబట్టి నీ జీవితంలో ఏ కార్యము నువ్వు తలపెట్టావో అది సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే దాన్ని మనం సాధించగలం. ఇక రెండవదిగా ఒంటెల ద్వారా మనం నేర్చుకుంటుంది రెండు ఆత్మీయమైన పాఠం అంటే, ఒంటెలు మోకరించినట్లుగా మనం కూడా దైవవిషయంలో మోకరించి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కార్యములను సఫలపరుస్తారు. చూడండి, లోకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో, లోకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం, వారి యొద్ద నుండి రాతివేద దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. యేసు ప్రభు మోకరించి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మోకరించారు ప్రార్థనలో. ఒకవేళ ఆరోగ్యం బాగోపోతే, పెద్ద వయసు వచ్చేసి మోకాళ్ళు నొప్పులతో ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, నువ్వు ఎలాగొండి ప్రార్థన చేసినా. కానీ ఆరోగ్యంగా ఉండి కూడా మోకరించుకోకుండా నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉండకు. మోకాళ్ళ జీవితం చాలా శ్రేష్టమైంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అలా చేసి మనకు నేర్పిన వాడుగా, మనకు మాదిరిగా ఆయన ఉన్నట్లుగా మనం ఆయన్ను చూడగలం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ప్రార్థన గురించి ఒక మాట మనం చూడగలం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. కాబట్టి ఎవరైతే శ్రమ కలిగినప్పుడు, ఎవరైతే వారికి ఉన్నటువంటి అక్కర్ల కొలిది ప్రార్థన చేస్తారో, దేవుడు తన ఆలయములో నుండి మొర ఆలకించేటువంటి దేవుడు. చాలామంది మందిరం రారు. ఆలయములో నుండి నేను మీ మొర ఆలకిస్తానని దేవుడు చెప్తూ ఉంటే, మందిరానికి వచ్చి ప్రార్థన చేసే అనుభవం చాలామందికి ఉండదు. ఆదివారాలు వస్తారు, కృతజ్ఞత మీటింగ్స్కి వస్తారు, ప్రత్యేకమైన కూడుకులకి తండోపు తండాలుగా వస్తారు. ప్రార్థనా కూడుకు అనేటప్పటికీ పలసపడిపోతారు. కానీ దేవుని ఆలయంలో నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఆలకించి ఆయన చేస్తాడ, అంగీకరిస్తాడు. ఆయన అంగీకరిస్తే నీకు జవాబు ఇచ్చినట్టే. ఆయన అంగీకరిస్తే నీ శ్రమ నుండి ఆయన నడిపించినట్లే.
కాబట్టి అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలని రెండవ ఆత్మీయమైన పాఠంగా మనము నేర్చుకుంటున్నాం. ఇక మూడవదిగా మనం చూద్దాము. ఒంటిలో ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒంటె ఆకారాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఒంటె ఆకారం ఎలా ఉంటుంది? చాలా ఎత్తుగా ఉంటుంది. ఎత్తుగా ఉంటే యజమాని దాని మీద కూర్చోగలడా? కూర్చోలేడు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? అది అంటే అంత ఎత్తున్నటువంటి అది కిందకి వంగిడిపోయి మనిషిని మీదకి ఎక్కించుకుంటుంది. నేను పెద్ద ఎత్తుగా ఉన్నాను, ఎడారిలో నన్ను మించినటువంటి వాడు ఇంకోటి లేదు, అలాంటి గొప్ప జంతువులని నేను ఎందుకు మనిషిని ఎక్కించుకోవడానికి అంత తగ్గించుకోవాలి అని అనుకుందా? అనుకోదు. మనిషిని ఎక్కించుకోవడానికి ఎంతగానో తగ్గించుకుని వంగుద్ది. కానీ ఇప్పుడు మూడవ లక్షణం ఏంటంటే ఒంటిలో తగ్గింపు జీవితాన్ని మనము చూడగలం. కాబట్టి మనలో కూడా ఏముండాలి చెప్పండి? తగ్గింపు జీవితము ఉండాలి. సాధారణంగా చెప్పడం కాదు ఈ మాట. దైవ గ్రంథంలో రాయించే ముందే ఆయన చెప్తూ వచ్చాడు, భూమిని ఆకాశమును కలిసిన గొప్ప దేవుడు సృష్టికర్తన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన ఫిలిప్పీ పత్రికలో వచ్చాడు, 2వ అధ్యాయంలో వచ్చాడు. ఆయన తండ్రిని దేవునితో సమానుడై ఉండి అక్కడే ఉండటం గొప్ప భాగ్యంగా తాను ఎంచుకోకుండా దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు అనే మాట అక్కడ మనము చూడగలం. 2వ అధ్యాయంలో మనము 8వ వచనంలో మనము దాన్ని చూడగలం. కాబట్టి యేసు ప్రభువే ఆకాశ మహాకాశాల మీద సింహాసనాసనుడిగా ఉండి నిత్యము దేవదూతల ద్వారా కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు భూమి మీదకు తగ్గించుకుని వచ్చాడు. కానీ మనము దేవుని తగ్గించుకోవద్దా? తగ్గించుకోవాలి. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏమీ లేనప్పుడు ఎంత తగ్గింపో, ఏమీ లేనప్పుడు చాలా తగ్గింపు. దేవుడు ఆస్వాదించిన తర్వాత ఆటోమేటిక్గా గర్వం. ఎక్కడ తగ్గించుకోరు. మనకు తెలుసు హెబ్రోన్లో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎంగిల ఆకులు ఎత్తారు, అంత తగ్గించుకుని మందిరంలో పరిచయం చేశారని చెప్పి అనేక పర్యాలు మనం వింటూ వచ్చాం. కానీ అదే పొజిషన్లో దేవుడు నిన్ను ఉంచితే నువ్వు అంత తగ్గించుకుంటావా? నేనేంటి, నా స్థాయి ఏంటి, మందిరంలో ఎంగిల ఆకులు ఎత్తాలా అనుకోరా? ఈ దినాల్లో దేవుని పిల్లలు మేము చెప్పుకుంటాం, కానీ ఎక్కడ తగ్గింపు జీవితము లేదు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని వాక్యం చెప్తా ఉంది. తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుని పరిచర్య కోసం, దేవుని సన్నిధానంలో నువ్వెంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. కానీ క్రైస్తవ జీవితం అంటేనే తగ్గింపు జీవితం. నువ్వెన్ని కలిగి ఉన్నా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా దేవుడి ఉద్దేశాలు నీలో నెరవేరుతాయి. చూడండి, ఉంటే ఆ తగ్గించుకుని వంగోవటం వల్లే యజమాని ఉద్దేశం నెరవేరుతుంది, పైకెక్కుతున్నాడు, ప్రయాణము చేయగలుగుతున్నాడు. అలాగే మనలో కూడా మన యజమాని యొక్క ఉద్దేశాలు నెరవేరాలంటే మనం కూడా తగ్గించుకోవాలి. ఏముండాలి మనలో అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి, అవి కలిగి ఉండాలి మనం. చదవండి. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును. కాబట్టి ఈ లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. కాబట్టి మనలో కూడా ఏముండాలి చెప్పండి? సాత్వికము, దీన మనస్సు. చాలామంది చదువుకున్నారు అనుకోండి, చదువుకున్న తర్వాత వాళ్ళ పేరు పక్కన ఏం పెట్టుకుంటారు? వాళ్ళు చదువుకుని డిగ్రీలు పెట్టుకుంటారు, అవును కదా? కొంతమంది పాస్టర్లు అయితే అవి ఇవి సర్టిఫికేట్లు తీసుకుని వాళ్ళ పేరుకి ముందు బిరుదులుగా వాటిని పెట్టుకుంటున్నారు, అవును కదండి? పెట్టుకుంటున్నారు. ఇది మనుషుని యొక్క స్వభావం. కానీ నిజమైన క్రైస్తవుడు, రక్షించబడిన వాడు ఏం పెట్టుకోవాలి తెలుసా? తన బిరుదులు ఏముండాలి తెలుసా? తనలో పక్కన డిగ్రీలు కాదు. చదువుకో, మంచిదే, ఉద్యోగం చేయి, అర్హత సాధించు, మంచిదే. కానీ ఎప్పుడు కూడా దీన మనసు అనేది ఒక డిగ్రీ, సాత్వికం అనేది ఒక డిగ్రీ. ఇది కలిగి ఉండు, అది దేవుడికి కనపడుతుంది, మనుషులు చూడరు. ఇప్పుడు మన పక్కన పేరు వేసుకుని ఏమండి ఎంఏ
లేకపోతే బిఎల్లో, లేకపోతే ఇంకా కొన్ని డిగ్రీలు పెట్టేసుకోనుకోండి, అవి మనుషులు కనపడతాయి. అవును కదా? అలాగే పాస్టర్స్, రెవరెండు, బిషప్ ఇలా పెట్టుకున్నారు, అవి కూడా ఎవరు కనపడతాయి? మనుషులు కనపడతాయి. కానీ దేవుడు నీలో నుండి చూసేది ఏంటి తెలుసా? దీన మనసు, సాత్వికము. నువ్వు చదువుకోకపోయినా రక్షించబడి నీవు దీన మనసు, సాత్వికం అనేటువంటి ఈ డిగ్రీలు నువ్వు కలిగి ఉంటే తగ్గింపు జీవితం అంటే అదే. దేవుడు చూస్తాడు. ఎప్పుడు దీనులుగా ఉండు. బైబిల్ రాయబడి ఉంది, దీనులకు కృప అనుగ్రహించడానికంట అహంకారులను త్రోసివేశాడంట ఆయన. కాబట్టి ఆయన దీనత్వం కలిగి ఉందాం, అహంకారం లేకుండా బతుకుదాం, సాత్వికంతో మనం. అలా చూస్తారేంటి? మాకు రాదండి, మాకంతా గయ్యాళి అన్నట్టుంది. ఎప్పుడు దేవుని పిల్లలు గయ్యాళిగా ఉండకూడదు, సాత్వికాన్ని కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇది ఈ తగ్గింపు జీవితం ఒంటి ద్వారా మూడవదిగా మనము నేర్చుకోండి. ఇక నాలుగవదిగా ఒంట్లో నుండి మనం నేర్చేటువంటి పాఠం ఏంటంటే, ఒంటె వేగముగా ఇసుకలు నడుచుకుంటూ వెళ్ళిపోతాయండి. ఎడారిలో ఇసుకలు నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ గుర్రం మాత్రం అంతగా నడిచి వెళ్ళలేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఈ నీచ లోకంలో, పాపంతో నిండిన ఈ లోకంలో, అర్థవుతుందండి, పాపంతో నిండిన ఈ లోకంలో ఎటు చూసినా పాపంతో నిండిపోయింది. ఎటు చూసినా అపవిత్రతే, ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మన ఒక ఆయన అన్నాడు, మా పిల్లోడిని ఈ రాష్ట్రంలో కదండి వేరే రాష్ట్రంలో చదివించాలనుకున్నానని అన్నాడు. ఏంటంటే అక్కడ ఆ రాష్ట్రంలో డ్రగ్స్ ఇలాంటివి ఏమి ఉండవంటండి అన్నారు. అంటే తల్లిదండ్రులు కూడా ఎందుకు భయపడుతున్నారంటే, పిల్లలు తీసుకెళ్ళి పలానా ప్రాంతంలో కాలేజీలు వేస్తే అక్కడ డ్రగ్స్కి అలవాటు పడిపోయి పిల్లలు పాడైపోతారేమో. అంటే లోకమంతా ఏమి నిండిపోయింది? డ్రగ్స్ తోటి, వ్యభిచారంతోటి, దొంగతనాలతోటి, అక్రమాలతోటి, ఏమండి హత్యలతోటి, రకరకాల పాపంతో లోకమంతా నిండిపోయింది. ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి లోకంలో ఉంటే ఎడారులో ఎలా ప్రయాణం చేసిందో అలా ఇలాంటి లోకంలో మనం దేవుని కొరకు మనం జీవించాలంటే మనము ఒంటిని మాదిరిగా తీసుకోవాలి. ఒంటి వల్లే మనం నడవాలంటే మనం కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే మనం నడవగలం. ఒంటిని చూసి గుర్రం పరిగెడితే కుదరదు, ఎడారిలో వెళ్ళలేదు. ఒంటే. కానీ ఈ లోకంలో మనం ఎక్కడ పడిపోకుండా, పాపంలో కలిసిపోకుండా చక్కగా దైవిక మార్గంలో మనం నడవాలంటే ఏం చేయాలో బైబిల్లో మనం చూద్దాం. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కాబట్టి ఈ లోకంలో మనం దైవికంగా మనం నడవాలంటే, పాపంలో పడిపోకుండా మనం నడవాలంటే ఎవరిని పోలి నడుచుకోవాలంట? మనుషులు ఎప్పుడు మాదిరి తీసుకోకండి. ప్రతి మనుషుల్లో ఏదో ఒక బలహీనత, ఏదో లోపం అనేది కనబడుతుంది. కానీ మనుషులు చూసినప్పుడు ఏమవుతుందంటే మనం పడిపోతాం. కానీ దేవుని పోలి నడిచినప్పుడు మనం పడిపోము. కానీ లోక పరిస్థితులు చూసినా సరే మనం పడిపోతాం. ఇప్పుడు ప్రభు శిష్యుడు మనకు కనపడతారు. ఎవరైనా పేతురు గారు ఎక్కడ నడిచాడు? ఏమండి, నీళ్ల మీద రావడానికి ప్రభువుని పర్మిషన్ అడిగాడు. యేసు ప్రభు వైపు చూస్తున్నప్పుడు ఏమో చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. కెరటాలు, ఆ సముద్రం అల్లకల్లోలుగున్న పరిస్థితి ఎప్పుడైతే చూసాడో మునిగిపోతాం మొదలెట్టాడు. పేకల లోతుకు వచ్చేసాక అప్పుడు రక్షించమని కేకలేసాడు. అప్పుడు ప్రభు అతన్ని చేయబట్టి లేపి, అల్ప విశ్వాసం ఎందుకు నీవు సందేహపడ్డావు అని అన్నాడు. అంటే ప్రభు వైపు చూసినప్పుడేమో ఆ సముద్రం అతను ముంచలే. అదవుతుందండి. కాబట్టి ఈ లోకంలో నీవు లోకం వైపు చూసి, లోక పరిస్థితుల వైపు చూసి నువ్వు నడిచేవనుకో ఎక్కడోసారి పడిపోతావు, జీవితం నాశనమే. కానీ ప్రభు వైపు చూస్తే నీ జీవితం సాఫీగా సాగిపోతాయి. పరిస్థితులు ఎలాంటివైనా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు నడుచుకున్నా దేవుని వైపు చూడు, గురి కలిగి నడువు. అప్పుడు నీ జీవితంలో మనం మేలు అనేది పొందగలం. అందుకే హెబ్రీ పత్రికలో రాస్తాడు 12వ అధ్యాయంలో. ఏం రాస్తాడంటే మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, అంటే ఈ లోకంలో ఉండే భారాలు ఎలాంటివంటే రకరకాల భారాలు మనల్ని అనిచేస్తున్నాయి. రెండోది, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా మనుషులు కలిగి ఉండవలసి వస్తూ ఉంది.
ఆ పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూడు. జాగ్రత్త, సులువుగా నిన్ను పాపంలో పాడేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, భారంతో నిన్ను వంచేసే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. అయితే వీటిలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూస్తూ నీవు నాడు. కాబట్టి మన గురి యేసు ప్రభు అయి ఉండాలి. ప్రభు వైపు చూస్తే చక్కగా మనం నడవగలం. చూడండి, ఎడారి వాడుకున్నటువంటి ఆ యొక్క ఒంటె ఎలా సాఫీగా వేగంగా ఎడారిలో నడవగలుగుతుందో, అలాగే నీచ లోకంలో ప్రభు కొరకు నువ్వు నడవాలంటే, ప్రభు కోసం నువ్వు జీవించాలంటే నువ్వు ఆయన వైపు చూస్తూ నడవాలని మనం చూస్తున్నాం. ఇంకా ఎలా నడవాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చెప్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అన్నాడు. ఇక్కడ చీకటి సంబంధులు ఉన్నారు, వెలుగు సంబంధులు ఉన్నారు. చీకటి సంబంధులు అంధకార క్రియలు చేస్తారు. చీకటిలోనే కొన్ని పాపాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభు పిల్లలు వెలుగు సంబంధులు, వాళ్ళలో ఏ పాపము ఉండకూడదు. కానీ వెలుగు సంబంధుల వలె నువ్వు నడుచుకో. ఎందుకు? చీకటి మనుషుల వలె చీకటి ఆచారాలు అనుసరిస్తూ చీకటి పద్ధతులను అవలంబిస్తూ నీవు నడుస్తావు. అలా నడిస్తే నడవలే ప్రభు మార్గంలో. కానీ వెలుగు సంబంధుల వల్ల నీవు నడుచుకో అని చెప్తా ఉన్నాడు. కానీ ఇంక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉంటే మీరు జ్ఞానుల వలె నడుచుకోండి. దినములు చెడ్డవి కనుక సమయం పోయినటువంటి అజ్ఞానుల వలె అక్కడ జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. జ్ఞానం కలిగిన వాళ్ళ వలె నడుచుకో, అజ్ఞానంగా నడుచుకోవద్దు. ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞాని అని మనం చూస్తే ఎలీషా జ్ఞానం కలిగినాడు. సిరియా దేశం వచ్చిన సైన్యాధిపతి ఇచ్చిన కానుకొద్దు అన్నాడు. కానీ గెహజీ ఏమనుకున్నాడు తెలుసా? నా యజమానుడు తెలివి తక్కువడు, అవన్నీ వద్దనుకున్నాడని చెప్పి గెహజీ వెళ్ళి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడండి? తను తెచ్చుకున్న వస్త్రాలు ఆస్తితో పాటు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇప్పుడు జ్ఞానవంతుడు ఎలీషాయా లేకపోతే గెహజీయా? ఎలీషా. కానీ దేవుని పిల్లలంగా నశించిపోయేట కోసం పరిగెలెట్టుకోకుండా దైవికమైన జ్ఞానంతో మనము నడుచుకోవాలని మనం నేర్చుకున్నాం. అబ్రహాముకు లోతు వాళ్ళిద్దరు నిలబడినప్పుడు నువ్వే ప్రదేశం కోరుకుంటావో కోరుకో అంటే లోతు కంట పచ్చగా కనపడిందండి. ఏది? సొదొమ గొమొర్రాలు. ఒక రోజున అదేమైపోయింది తెలుసా? అగ్నిగంధాలతో కాలిపోయింది. తన ఆస్తులన్నీ అక్కడే పోయినాయి. కానీ అబ్రహాము దేవుడు నడిపించిన ప్రదేశానికి తను వెళ్ళాడు, గొప్పవాడిగా అభివృద్ధి పొందాడు. ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరిలో జ్ఞాని? చెప్పండి, ఎవరండి? అబ్రహాము. కానీ దేవుని పిల్లలకి మనం కూడా జ్ఞానంగా నడుచుకోవాలి. అర్థమవుతుందండి? ఏదో తాత్కాలికమైన ఆనందం కోసం, తుచ్చమైన మేళ్ళు కోసం దైవికమైన మార్గాన్ని విడిచిపెట్టేయద్దు. జ్ఞానం కలిగి నడుచుకో. ఈ జ్ఞానం నిన్ను నిత్య జీవానికి నడిపించేదిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అయితే ఆత్మానుసారంగా నడుచుకోండి అని చెప్తున్నాడు. శరీరానుసారంగా నడుచుకోవద్దు. ఈ శరీరం ఏమన్నా తెలుసా? ఇక జాలు పడుకో, అలిసిపోయావు, అవునా కదండి? ప్రార్థన చేయడం మోకరించగా నడితే రోజంతా అలిసిపోయి దేవుడికి తెలియదు ఏంటి, పడుకో అన్నది శరీరం. శరీరానుసారంగా నడుచుకోవద్దు. ఎలా నడుచుకోవాలండి? ఆత్మానుసారంగా నడుచుకోవాలని మనం చూస్తూ ఉన్నాం. ఇది 4వది. ఈ నీచ లోకంలో ప్రభు మార్గంలో మనం నడవాలంటే ప్రభువుని మాదిరిగా పెట్టుకుని ఆయన చూస్తూ నడవాలి. వెలుగు సంబంధుల వలె నడవాలి. ఇంకా జ్ఞానం కలిగి నడవాలి. ఆత్మానుసారంగా మనం నడవాలని నేర్చుకున్నాం. ఇప్పుడు 5వదిగా ఒంటిలో ఉండే లక్షణాలు మనం చూస్తే, ఒంటి నడుస్తున్నప్పుడు తలకాయ దించుకుని నడుస్తుందో తలకాయ పైకెత్తుకుని నడుస్తుంది? చెప్పండి, చెప్పండి. ఎప్పుడు చూడలేదు ఒంటి ఎలా నడుస్తుంది? తల పైకి ఎత్తుకుని నడుస్తుంది, తల పైకి ఎత్తుకుని నడుస్తుంది. దాని ద్వారా కూడా దేవుని పిల్లలకి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ప్రభువు చెప్తున్నారు లోకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనంలో, లోకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనంలో, 21-28 లోకాసు వార్త చదవండి. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి. ప్రభువు రాకడకు ఏమేమి జరగబోతున్నాయో వాటి గురించి చెప్తూ
లోకస్తులు భయపడతారు, లోకస్తులు తలదించుకుంటారు ఆ టైంలో. ఎందుకంటే అయ్యో ప్రభువు రాకడేలా ఉందని. కానీ దేవుని పిల్లలని మీరు ఆ సమయంలో మీ తలలు పైకెత్తుకుని అన్నాడు. తల పైకెత్తే మనకి ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనపడుతుంది? ప్రభు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. కాబట్టి పరసంబంధన వాటి వైపే మీ గురి, మీ ధ్యేయం ఉండాలి. అంతసేపు తలదించుకుని కింద ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని ఇవి చూడటమే కాదు, పైకి తలెత్తుకుని పరసంబంధం అటువైపు మన గురి ఎత్తుకోవాలి. అబ్రహాం అనే భక్తుడు తన ప్రయాణాలు అంటాడు, ఇది దూరం నుండి చూసి అంట, మేము ఈ లోకల యాత్రికులము, పరదేశులము. ఆయన ఏం చూడగలిగాడంటే నిలువరైన పట్టణం ఒకటి ఉంది పైన. ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారం శిథిలమైపోద్ది, ఇది శాశ్వతమైనది కాదు, దాన్ని చూడగలిగాడు. ఈ క్రైస్తవుడా, క్రీస్తు రక్తంలో కనబెట్టిన ప్రతి విశ్వాసం మనము పైన ఉన్నటువంటి ఆ రాజ్యం వైపు మన గురి ఉండాలి. నీ గురిని ధ్యేయము లోక సంబంధమైనవి కలిగి ఉండకూడదు. అది దర్జాగా తలెత్తుకుని నడుస్తుంది. అలాగే దేవుని పిల్లని మనం కూడా మన గురి, మన గమ్యము పరసంబంధమైనదై ఉండాలి. ప్రభు వైపు చూసేవారుగా మనం ఉండాలని మనం నేర్చుకున్నది 5వది. ఇక 6వదిగా మనం చూస్తే ఒంటిలోటువంటి లక్షణాన్ని మనం చూడగలిగితే, ఒంటె బరువులు మోస్తూ ప్రయాణం చేస్తుందండి. ఏమవుతుంది? బరువులు మోస్తూ ప్రయాణం చేస్తుంది. నిజమేనా? అంటే రాజుల 2వ గ్రంథంలో 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనం చూడగలం. ఎలీషా అనేటువంటి దైవజనుడు దమస్కు వచ్చాడని చెప్పి సిరియా రాజు అయినటువంటి బెన్హదదు రోగంతో ఉన్నాడు. ఈ వ్యక్తికి ఎలీషా వచ్చాడని అర్థమయ్యి తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని, హజాయేలు అనేటువంటి వ్యక్తిని పంపిస్తూ, అయ్యా ఎలీషా అనేటువంటి గొప్ప ప్రవక్త, నేను రోగంతో పడున్నాను, మరి నేను బాగుపడతానో లేదో ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త కనుక్కునరా అని చెప్పాడు. ఆ కనుక్కుని వచ్చేటువంటి ఆ యొక్క సమయంలో 40 ఒంటెలు అంట. ఎన్ని ఒంటెలు చెప్పండి? 40 ఒంటెల మీద, ఏమండి చదవమ్మా, వచ్చిన తీసారా? హజాయేలు మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంతా కానుకగా తీసుకుని ఆయన ఎదుర్కొని పోయిన. చాలండి. ఇప్పుడు 40 ఒంటెలు మోయగలిగినంత కానుక తీసుకుని వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. ఇప్పుడు మీకు కాను గురించి చెప్పను, ఆయన రోగం గురించి చెప్పను, కానీ మనం నేర్చుకునేది ఏంటంటే ఒంటెలు మోత మోస్తున్నాయి. ఏం చేస్తుంది చెప్పండి? మోత, బరువును మోస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒంటెలు ఉన్న స్వభావం ఏంటంటే మనిషిని ఎక్కించుకుంటాను కానీ నేను బరువు మోయను అందండి, అనలే. యజమానుడు ఎంత బరువు వేసాడో అంత బరువు ఏం చేస్తున్నాయి? మోసుకుంటా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అనేటువంటి మన యజమాని మనకి ఏం నేర్పుతున్నారు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, మీ మీద నా కాడి ఎత్తుకుని, ఏమన్నాడు చెప్పండి? మన మీద ఆయన కాడి ఎత్తుకుని. కాబట్టి మనం కూడా మోయాలంటండి. ఏం మోయాలి? ఆయన సేవాభారం మోయాలి. నాకెందుకులే, దేవుని సేవకుడు చేసుకుంటాడు మందిరంలో పరిచర్య, నాకెందుకులే ఈ పత్రిక పరిచర్య, నాకెందుకులే ఈ వంటల పరిచర్య, నాకెందుకులే ఈ చాపలేసే పరిచర్య కాదు. దేవుని పని ప్రతి వారి మీద దేవుడు మోపాడు. క్రీస్తు రక్తాలు కనపడిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంట? ఒంటి వలె సేవాభారాన్ని మోయాలి. అందరూ కొంచెం కొంచెం దేవుని యొక్క పనిని పంచుకుంటే తేలిక అవుతుంది, సులువు అవుతుంది, ఎక్కువ పని జరుగుతుంది. దేవుని రాజ్యవ్యాప్తి కోసం మనం కష్టపడగలిగే వారిగా మనం ఉంటే మన జీవితాలు ఆశీర్వదకరంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం మోయాలి? దేవుని పరిచర్య అనే భారాన్ని మోయాలి. మోస్తున్నామా? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడంట. ఎవరు చెప్పండి? దేవుడు మనకి ఏవే పని అప్పగించాడో ఆ పనిని మనం మోయకపోతే, మోస్తానని తీర్మానం చేసుకుని మన జీవితంలోకి రావాల్సిన ఆశీర్వాదం పోయి ఏమొస్తుందంట? శాపం వస్తుందంట. అప్పుడు లబోదీపమంటాం మనం. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు ఆయన భారాన్ని మోయి. ఆయన అన్నాడు కదా, మీ మీద నా కాడి ఎత్తుకోనండి. ఒంటెలుగా మనము ఆయన భారాన్ని, సేవా భారాన్ని మనం మోసేవారుగా
ఉండాలి. ఎవరెవరికి ఏ పరిచర్య అప్పగిస్తే, ఎవరెవరికి ఏ పని అప్పగించబడితే అది కాదనుకోకుండా మోస్తే ప్రభు కోసం జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందని 6వదిగా మనం చూస్తున్నాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా మనం చూసినట్లయితే ఒంటెల గురించి మరొక మాట. యెషయా గ్రంథం 60 యెషయా గ్రంథం 60 ఒంటెల సమూహము నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షాబు నుండి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వచ్చేదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒంటెల సమూహము అన్నాడు. ఏ సమూహం అంటండి? వారు షాబు దేశం నుండి వస్తున్నారు, వాళ్ళు నీ దేశం మీద వ్యాపిస్తున్నారు అన్నాడు. వారి దేశం ఏది? వారి దేశం ఏదండి? ఇజ్రాయెల్ దేశం, దేవుని పిల్లలు నివసించిన దేశం. దానిలో ముఖ్యమైన పట్టణం ఏది? రాజధాని ఏది? యెరూషలేము. కానీ యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి అంటే యెరూషలేము దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. మనం బయలుదేరి సమూహాలుగా, ఒంటెలు సమూహాలుగా బయలుదేరి ఎలా వచ్చినాయో అలా గుంపులుగా మనం ఎక్కడ రావాలంట? ఇది జరిగే పని కాదు. గుంపులుగా దెబ్బలాడుకునే చోటు ఎక్కడైనా కనపడితే పరిగెత్తికి వెళ్ళిపోతారు. ఇంట్లో చేతి దెబ్బలాట జరుగుతుందని. అవునా కదా? చూడాలని చెప్పి వెళ్ళిపోతారు. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళు కొడతా ఉంటారండి. గేట్లు వేసేసి బయటకు పోవడానికి కొట్టినా సరే వెళ్ళిపోతుంటారు సినిమా వాళ్ళకి. అవునా కదా? ఒకరోజు కనుక ఆగస్టు 15 రిపబ్లిక్ డే అనో మందు షాపులకి సెలవు ఇచ్చేసి తెల్లారిపోతున్నే మందు షాపులు తెరిచారనుకోండి, అంటే కొట్టేసుకునే అంత లైన్ ఉంటుంది అక్కడ. గుంపులుగా లోకంలో చాలా స్థలాలకు మనుషులు వెళ్తున్నారు. విందులు వినోదాలకు కూడా నువ్వు వస్తావా అని చెప్పి పిలుచుకుని మరి గుంపులుగా వెళ్తా. అదే మందిరానికి అయితే ఎలా వస్తున్నారండి? ఇతరుల గురించి నాకు అనవసరం అనుకుంటాం కదా. వెళ్తాం, లేకపోతే లేదు. కానీ ఒంటెల యొక్క సమూహము ఎక్కడికి వచ్చిందంట? శాపదేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి కనుక యెరూషలేముకి వచ్చిందంట. అలా మనం గుంపులుగా ప్రభు సన్నిధికి రావాలి. మరి నీ ఇంట్లో నువ్వు గుంపు ఉంది కదా, మరి గుంపుగా బయలుదేరి వచ్చావా? నువ్వు ఒక్కదానివి వచ్చి, నువ్వు ఒక్కడివి వచ్చి మిగిలిన గుంపు అంతా ఇంటి దగ్గర ఇడిచిపెట్టేస్తే ఏంటి ప్రయోజనం? కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లలు మీరు ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉండండి, మేము వెళ్ళి వస్తాం మందిరానికి అంటారు. రేపొద్దున వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత రండిరా బాబు మందిరానికి అంటే వాళ్ళు రారు. సినిమా హాల్కి వెళ్తాం ఆదివారం అంటారు. అప్పుడు అంటారు, అయ్యా మా పిల్లలు మా మాట వింటలేదండి, మందిరం రావట్లేదండి, ప్రార్థన చేయండి. వాళ్ళు వచ్చే టైంలోనే వాళ్ళు రానివ్వంది నువ్వే, తర్వాత రమ్మంటే వాళ్ళు రారు. కాబట్టి సమూహముగా గుంపులుగా ఎక్కడ రావాలి చెప్పండి? మనం దేవుని మందిరానికి రావాలి. ఇది ఒంట్ల ద్వారా 7వ ఆత్మీయమైన పాఠం మనం నేర్చుకున్నాం. వస్తూ ఏమివ్వాలి? ఏం తెచ్చారండి వాళ్ళు? గుంపులుగా వస్తే ఇచ్చారంటే బంగారము, ధూపద్రవ్యాలు, ఏమండి యెహోవాకు స్తోత్రము తెచ్చారు లేదా? చాలామంది ఏం తీసుకొస్తారంటే వస్తూ కానుకలు పెట్టి మందిరంలో ఉంటుంది కాబట్టి కాస్త కానుకేయడానికి ఏదో కానుక తీసుకుని వస్తారు. కానీ దేవుడు దాన్ని మాత్రమే కోరుకున్నవాడు కాదు. నీ నోట జిహ్వా ఫలం ఉండాలి, నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. ఇది దేవుడికి ఇచ్చే విలువైన కానుక. మనుషులు దాన్ని గమనించలేకపోతున్నారు. నీ హృదయమే నాకు అన్నాడు, నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వు అన్నాడు. ఇవ్వు మానేసి దేవా నేను మొక్కుకున్నాను, నా మొక్కుబడి కోసం ఇది కానుక వేసుకున్నాను, అక్కడ తృప్తిపడిపో అనుకుంటారు మనుషులు. దేవుడు డబ్బు చూసి సంతోషపడేవాడు కాదు. దేవుడు నీవే దేవుడికి కావాలి. నీ నోట నుండి చేసే స్తోత్రగీతాలే దేవుడికి కావాలి. అదే జహోఫలం దేవుడికి కావాలి. ఇలా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. నీవు గుంపులుగా బయలుదేరి ప్రభు సన్నిధికి రావాలని కోరుతున్నాడు. ఇది ఒంటెల ద్వారా మనం నేర్చుకునేటువంటి 7వ ఆత్మీయమైన పాఠం. కాబట్టి 7 విషయాలు మనం నేర్చుకున్నాం. ఎన్ని విషయాలు చెప్పండి? 7 విషయాలు జ్ఞాపకం చేసుకుందామా? మొట్టమొదటి ఏంటి? అది సమృద్ధిగా నీళ్ళు తాగినట్టు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏంటి? వాటర్ తాగాల, వాక్యము వినాలి. రెండోది అది మోకరించినట్లుగా మనం కూడా
మోకాళ్ళ ప్రార్థన జీవితం మనం కూడా కలిగి ఉండాలి. మూడోది తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. నాలుగోది దేవుని పోలి, అది ఎడారిలో చక్కగా నడుచుకున్నట్టు మనం కూడా దేవుని పోలి జ్ఞానం కలిగి వెలుగు సంబంధుల వలె ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఐదోది దాని తల పైకెత్తుకుని నడిచినట్లుగా మన గురి, మన గమ్యము పరసంబంధమైందై ఉండాలి. ఆరోదిగా అది బరువులు మోస్తుంది, అలా మనం దేవుని భారాన్ని మోయాలి, ఆయన కాడి మనం ఎత్తుకోవాలి. ఏడవదిగా గుంపులుగా చెప్పండి, గుంపులుగా ఎక్కడ రావాలి? కుటుంబంలో 10 మంది ఉంటే ఒక్కళ్ళు రావడం కాదు, గుంపుగా బయలుదేరరా. కొంతమంది ఫంక్షన్లు జరిగితే ఇంట్లో ఒక్కళ్ళని మిగల్చరు, కట్నం పెడుతున్నాం, ఏం చేయాలి? అందరం వెళ్ళి న్యాయం చేయాలి, భోజనం చేయాలని చెప్పి గుంపులు అక్కడ తీసుకెళ్తారు. అక్కడ న్యాయం జరుగుతుందో లేదు తర్వాత సంగతి, కానీ ప్రభు సన్నిధి మాత్రం కుటుంబం అంతా రావాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనం కానుకలు మాత్రమే కాదు, మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి, మన స్తోత్ర గీతాలు ప్రభుకి అర్పించాలి, ప్రకటించాలంట. అది మన నుండి ఆయన కోరుతున్నాడు. 7 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఒంటి వలె దైవిక మార్గాలు మనము జీవితం, ఒంటి ధర్మం నేర్చుకున్న ఆత్మీయమైన పాఠము ఇదే. ఆ విధంగా మనం జీవించినట్లుగా, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమెన్.